కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని మంచి పర్సనల్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ అని చెప్పుకోవచ్చు. కేశినేని నాని 2014లోనూ విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో ఎంపీ సీటును నాని గెలుచుకున్నారు. ఆయన విజయవాడను బాగా అభివృద్ధి చేశారు. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. కొద్దిగా కోపం ఎక్కువ కానీ ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం ఎక్కువ. అందుకే ఆయనకు 2019లో భారీ లెవెల్లో ఓట్లు పడ్డాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. 2024లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగానే మళ్లీ పోటీ చేశారు. ఆయన గెలుస్తారా లేదా అనేది జూన్ 4వ తేదీన తేలనుంది. విజయవాడలో టీడీపీకి ఎక్కువ ఓట్లు పడుతుంటాయి. కానీ ఈసారి కేశినేని నాని కారణంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కేవలం నానిని చూసి విజయవాడ ప్రజలు వైసీపీకి కళ్లు మూసుకుని ఓట్లు గుద్దినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచే టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పోటీ చేస్తున్నారు. ఆయన నానికి తమ్ముడవుతారు. అయితే ఈసారి విజయవాడ ప్రజలు టీడీపీకే ఓట్లు వేసినా ఎంపీ ఓట్లు మాత్రం నానికే వేసినట్లు చర్చ జరుగుతోంది. తను నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అని, మంచి చేస్తాడు, మనోడు అనే ప్రేమ ఇప్పటికే ప్రజలకు ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ నేత హ్యాట్రిక్ సక్సెస్లు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.